మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానం. యేసుక్రీస్తు ప్రభువుల వరకు ఉన్నటువంటి మరొక పేరు క్షమించుటకు సిద్ధమైనటువంటి దేవుడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. ప్రభువు ఈ లోకములోనికి వచ్చింది మన పాపముల చేత అపరాధముల చేత నశించిపోతున్నటువంటి నిత్య నరకానికి వెళుతున్నటువంటి మానవుణ్ణి వెతికి రక్షించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. అవును, ఆయన పాపులను శిక్షించడానికి రాలేదు, కానీ పాపులను ప్రేమించి వారి యొక్క పాప స్థితి నుంచి పరిశుద్ధమైనటువంటి స్థితిలోకి రావడానికే ప్రభు ఈ లోకంలో తన ప్రేమను చూపించారు. ప్రేర ఆనాడు వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని పట్టుకొని మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా అని అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాయి చేత పట్టుకొని ఉన్నారు. కానీ ఆ సమయంలో ప్రభువు అక్కడికి రావడాన్ని బట్టి ప్రభువుని కూడా అడుగుతున్నారు, ఈమె వ్యభిచారం చేత పట్టబడింది కదా, మోషే ధర్మశాస్త్ర ప్రకారము మేము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా అన్నప్పుడు ప్రభువు వంగి నేల మీద ఏదో రాస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ప్రభువు ఏమి రాస్తున్నారు అని అంటే అక్కడ రాయి చేత పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని అక్కడ ప్రభువు రాస్తున్నట్లుగా. అక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాన్ని అక్కడ చూసుకొని వారు ఎంత పాపాత్మలో గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూడవచ్చు. చివరికి ప్రభు అంటున్నటువంటి మాట, అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను, ఇకను నీవు పాపము చేయకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించు, వెళ్ళు అని ఆమెను అక్కడి నుంచి పంపించినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ప్రభువు క్షమించడానికి సిద్ధమైనటువంటి దేవుడే, కానీ శిక్షించడానికి ఈ లోకంలోనికి రాలేదు. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కనుక చూస్తే, ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అని అంటాడు. కాబట్టి ఒక వ్యక్తి చేసినటువంటి పాపము క్షమించబడాలి అని అంటే ఆ వ్యక్తికి శిక్ష అనేది తప్పనిసరిగా వేయబడాలి. ఈ లోకంలో మన యొక్క చట్టాలను కనుక గమనించినప్పుడు ఏదన్నా దొంగతనం చేస్తే కొన్ని నెలలు శిక్ష, హత్య చేస్తే మరికొన్ని సంవత్సరాలు, మరీ దారుణంగా ప్రవర్తిస్తే జీవిత ఖైదు లాంటి శిక్షను చూస్తున్నాం. అలాగే దేవుని యొక్క దృష్టిలో కూడా పాపం చేసినటువంటి మానవునికి క్షమాపణ కలగాలంటే అతడు ఆ శిక్షను భరించాలి. కానీ మానవులైనటువంటి మనము ఆ శిక్షను భరించకుండా మన బదులుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనం చేసినటువంటి ప్రతి అవిధేయ క్రియలను బట్టి, మనం చేసినటువంటి ప్రతి దోషాన్ని బట్టి ఆయన తన మీద వేసుకుని అన్నిటిని కూడా మనకు క్షమాపణను కలుగు చేసేటప్పుడు. కాబట్టి మనము అనుభవించవలసినటువంటి శిక్షను ఆయన అనుభవించి మనందరికీ కూడా ఆ యొక్క శిక్ష నుంచి క్షమాపణను దయచేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు పిల్లరా. కాబట్టి ఆయన ఎంత ఘోర పాపాత్మకమైనటువంటి స్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైనటువంటి దుష్కార్యాలు మనం చేసినటువంటి స్థితిలో ఉన్నా ఆయన హక్కును చేర్చుకుని మనల్ని క్షమించడానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన కల్వరి శిలువలో వేలాడుతూ కూడా అన్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయించుకున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమన్నారు. అప్పటి వరకు ప్రభువు ఎంతో వేదన భరితమైనటువంటి సమయాన్ని గడిపారు. ఆయనను హేళన చేశారు, అవమానపరిచారు, చెంపల వెంబడి ఉన్నటువంటి గడ్డాన్ని పెరిగివేశారు. అంతేకాకుండా కొరడలతో కొట్టి భరింప రానటువంటి మొళ్ళ కిరీటాన్ని ఆయన తల మీద పెట్టి హేళన చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఇవన్నిటిని కూడా ప్రభు క్షమించాడే, కానీ వారిని ఏమాత్రం కూడా శపించడం కానీ ఒక మాట అనడం కానీ చేయలేదు. కారణం ఏంటంటే ఆయన ఈ లోకానికి వచ్చింది అవిశ్వాసులైనటువంటి నశించిపోతున్నటువంటి మానవుణ్ణి తన యొక్క క్షమాగుణముతో తన యొక్క ప్రేమ చేత ప్రతి ఒక్కరిని క్షమించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వారిని క్షమించకపోతే ప్రభువు వచ్చినటువంటి ఉద్దేశము వ్యర్థమయ్యేది ప్రియులారా. కాబట్టి ఆయన క్షమించి ప్రతి ఒక్కరిని కూడా తిరిగి దేవునితో సహవాసం చేయడానికి, ఆయన నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అందుకనే యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో కూడా ప్రభు మాట్లాడుతూ, మీ పాపములు అనగా మీరు చేసినటువంటి దోషాలు, మీరు చేసినటువంటి అకృత్యాలు రక్తం వల్లే ఎర్రగా ఉన్నా సరే, అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా నేను దానిని హిమముగా మారుస్తాను అంటున్నారు. అంతేకాకుండా కెంపు వల్లే ఎర్రగా ఉన్నా వాటిని గొర్రెబొచ్చులాగా నేను తీసివేసి క్షమిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రభువు ఈ లోకానికి వచ్చింది మనందరికీ కూడా క్షమాపణ కలుగు చేయడానికి. ఎంత ఘోరమైనటువంటి దుష్కార్యాల్లో ఉన్నా ప్రభువుని కనుక మనం క్షమాపణ అడిగినట్లయితే ఆయన ప్రేమ కలిగినటువంటి మనస్సుతో మనం క్షమిస్తాడు. కల్వరి శిలువలో వేలాడుతున్నటువంటి దొంగ కూడా అప్పటి వరకు ఎన్నో ఘోరమైనటువంటి దుష్కార్యాలు చేసి ఉండొచ్చు, కానీ ప్రభువు యొక్క క్షమాపణను విన్నటువంటి అతను నన్ను కూడా క్షమిస్తావా ప్రభువా అని అన్నాడు. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అనగానే వాడి యొక్క హృదయాన్ని గమనించినటువంటి ప్రభు, నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగినటువంటి దొంగ హృదయాన్ని గమనించినటువంటి ప్రభు అతని పాపాలను క్షమించి చెప్పినటువంటి మాట, నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. కాబట్టి క్షమించడానికి సిద్ధమైనటువంటి దేవుడు ఆయన. మనము కూడా మన పట్ల ఎవరైనా ఘోరమైనటువంటి అవమానానికి గురి చేసిన, దుష్కార్యాలకు గురి చేసిన మనం కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే క్రీస్తును పోలి మనం కూడా నడుచుకోవాలి. మనము కూడా ఇతరులను క్షమించేటువంటి స్థితిలో ఉన్నప్పుడే మనం క్రీస్తుకు నిజమైనటువంటి వారసులు అవుతాం. అట్టి కృప
పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగా ప్రేమ గల మా తండ్రి, ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి ఈ లోకానికి వచ్చానని నీవు సెలవిచ్చావు ప్రభా. మా పాపములు ఎంత భయంకరమైన ఉన్నప్పటికీ కూడా, అందరూ అసహించుకున్నప్పటికీ కూడా, నేను మాత్రం నిన్ను క్షమించి నన్ను హక్కును చేర్చుకుంటానని సెలవిచ్చావు ప్రభా. కాబట్టి మా యొక్క దోషాలను బట్టి మేము అవమానపరచుకోకుండా నాయన మీ సన్నిధికి వచ్చి క్షమాపణ పొంది, ఆ దొంగ ఏ విధంగా అయితే నిత్య రాజ్యాన్ని చేరాడు ప్రభా, అలాగ మేము కూడా మా ప్రతి అవిధేయత ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకోవడానికి కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.